ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలింగ్ క్వీన్ ఇంద్రజ గారు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఈ సమ్మర్ లో టెన్షన్ ఎందుకు దండగా మన రాఘవ గారి చల్లటి ఏసీ స్కిట్ ఉండగా. మరి చూసేద్దామా సమ్మర్ స్పెషల్ స్కిట్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సారీ అండి, నాకు కొంచెం ఎలర్జీ. మీరంటే ఎలర్జీ కాదండి, డస్ట్ అంటే ఎలర్జీ. మీరంటే ఎలర్జీ ఎందుకు ఉంటుందండి? మీరంటే ఎనర్జీ. అబద్ధం అంటే ఇలా ఉండాలి. ఏమే? ఓ సారీ, మా ఆవిడ ఇంట్లో లేదు కదా, నేనే దానికి హాలిడేస్ క్రియేట్ చేసి పుట్టింటికి పంపించేది అనమాట. రిలాక్స్ కోసం. రిలాక్స్ అంటే దానికి కాదు, నాకు. మీకు తెలియదు ఏముందండి, అలలు లేని సముద్రం, పెళ్ళం లేని ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటది. అబ్బా మండిపోతుందండి బాబు. నీకెంత మండిపోతే చూస్తున్న వాళ్ళకెంత మండిపోద్ది, చేస్తున్న మాకెంత మండిపోద్ది. ఏం మాట్లాడుతున్నారా? నేను మాట్లాడేది వేసవికాలం కదా, ఎండల గురించి మాట్లాడుతున్నాను. ఎండగంటలు ఎండలు పెరగకపోతే కంటలు పెరిగితే ఏంటి? మరి కంటల గురించి నువ్వే మాట్లాడాలి ఇక్కడ. బామర్దండి. ఓ సారీ, పెట్టాలి రా. మీ పెట్టేదాకా ఆకూడదు నువ్వు. రాగానే ఇది కొద్దిగా కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ మొత్తం చేసి ఇది కడుపు నొప్పి కాదండి, కడుపు మంట అండి, ఎవరిని ఎదిగితే చూడలేడు అని చెప్పాడు అన్నమాట ఆయన. ఉండండి నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆ పక్కింటో లేదో దెబ్బలాడుకుంటున్నట్టున్నారు. ఒకసారి వెళ్ళి చూడు. అలా వెళ్ళి చూసినందుకే గొడవ అవుతుంది. ఏ ఇల్లు వదలవా నువ్వు? అంటే ఎలక్కనవునా దూరిపోతుంటావురా నువ్వు? అంటే ఈ మధ్యన కొంచెం జోష్ పెరిగింది. పని పోషరావు గారు రండి, ఇలా రండి. మా ఆవిడ చూడండి, ఏసీ ఏసీ అని చంపేస్తుంది. బైక్ అమ్మి మరి ఏసీ కొన్నాను, అది ఇంకా డెలివరీ ఇవ్వలేదు. ఏది మీరే ఓ మాట చెప్పండి. ఏమా ఇలా బయటికి. ఏంటి? సాయంత్రం దాకా చూడు, రాకపోతే పుట్టింటికి వెళ్ళిపో. ఏం చెప్తున్నావురా? ఏదో ఒకటి చెప్పమంటే. మరి ఏదో ఒకటి చెప్పమన్నారు కదా అని చెప్పానండి నేను. వస్తుంది అని చెప్పరా? వస్తుందిలే అమ్మా, కాస్త సాగు నువ్వు. సార్ డెలివరీ సార్. బ్యాలెన్స్ 3000 ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. అయ్యా క్యాష్ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు. గోవిందరావు గారు ఓ 3000 ఉంటే చూడొచ్చు కదా. సర్లే, ఇడికి ఎలాగే ఇవ్వాలి కదా, ముందే ఇచ్చేద్దాం. అడ్వాన్స్ లాగా ఉంటది. పేమెంట్ క్లియర్. 2 రోజుల్లో ఇచ్చేస్తానే. 2 రోజులు అంటే ఇచ్చిన డబ్బులు ఇచ్చేసేయని చెప్పని పీకుతునే వాళ్ళ కనిపిస్తున్నావా? మంచితనం మానవత్వం చచ్చిపోయింది అనుకుంటున్నాడా? లేదనుకుంటున్నాను. తోలు ముయ్యి.
ఇదిగో నీ మాటే డబ్బులు తిరిగి ఇవ్వనులే. ఒట్టు స్కిట్ మీద ఒట్టు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో బాబు కొద్దిగా చూసి బిగించమ్మా, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. సరే గోవిందరావు, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో నీ ఏసీ వచ్చింది కదా, హ్యాపీ కదా. పదా. మరుసటి రోజు పనిభూషణరావు గారు ఏమండి? గోవిందరావు గారు గుడ్ మార్నింగ్. చేసేయండి సార్. తర్వాత ఆన్ చేస్తాను అవసరమైనప్పుడు. కాదు 3,000 పెట్టి కూర్చున్న తర్వాత ఆన్ చేయడానికా? ఆన్ చేయండి. నువ్వు 3,000 రా, నేను 47,000 పెట్టాను రా. ఈ 3,000 ఇవ్వకపోతే వాడు డెలివరీ చేసేవాడా? అదే మేడం. సరే ఇప్పుడు ఏంటి ఆన్ చేయాలి అంతే కదా? చెప్తాను. పక్కింటోడి ఆర్థిక సాయంతో నేను రాత్రి రాశాను. అదే ఏసీ మీద రాతరేంట్రా పిచ్చి పిచ్చిగా? 3,000 పడేస్తేనే కదా మీరు కొనుక్కున్నారు. ఆ మాత్రం పేరు రాసుకోకూడదా మేము ఇక్కడ? సరే ఆన్ చేయండి. ఆడంటే 3,000 ఇచ్చాడు, సరిపోయింది, వచ్చాడు. నువ్వెందుకు వచ్చారా? అంటే ఎండాకాలం కదా పూలు ఆడిపోతాయని. పూలు ఎక్కడ ఉన్నారా? సత్త మీద ఉన్నాయి కదా. ఏమే మా ఆవిడ్ని పట్టుకొని ఏమే అంటావేంట్రా? 3,000 పెట్టాం కదండి. అదే ఏసీ కంటే పక్కన మీద ఫ్రెండ్షిప్ కొద్ది పెట్టుకున్నప్పుడు మనం పిలుచుకోకూడదు ఏంటి అలాగా? ఈ చల్లటి ఏసీ కింద వేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే ఉంటది. వెళ్ళి 3 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు పట్టుకోవచ్చు. నేను తిన్నావు నీ కదా 2 ప్లేట్లు నాకు, 1 ప్లేట్ ఈడికి. చావండి, ఇదిగో కాసేపు ఉండి వెళ్ళిపోండి. బాబయ్యా బాబయ్యా. ఏంటయ్యా ఇది? ఎండలో మండిపోతుంటే ఎండలో తిరగకూడదు. కూర్చో ఇక్కడ బిడ్డ, దా కూర్చో. ఇలా దా ఏసీ కింద కూర్చో. ఎవరు రాయుడు? బెగ్గర గారండి. దగ్గర తెచ్చి నాకు ఇంట్లో పెడతావా? మై బెగ్గర అయితే మనిషి కదా, రెస్పెక్ట్ ఇవ్వా. ఇది అలాగే అంటాడు. నువ్వు 2-3 రోజులు ఎక్కడ ఉండు, మనం 3,000 ఇస్తేనే ఆయన కొనుక్కున్నాడు. నువ్వు ఇచ్చే 3,000 చెప్తున్నా, పైన నేను 47,000 పెట్టా. ఎక్కడా? ఆ పైన కాదే, డబ్బులు పెట్టానంటారా? ఉన్నట్టుండి ఫోన్ చేసి రమ్మన్నా. ఏంటి విషయం? నాన్నగారు మిమ్మల్ని చల్లగా ఉంచుదామని. మీరు కూర్చొని చెప్తాను. ఒరే ఇది ఇల్లు అనుకున్నా లాడ్జ్ అనుకున్నా, వరుస పెట్టి ఒక్కొక్కడు వస్తున్నాడు. హలో, ఎక్కడున్నారు? బస్ స్టాప్ లో ఇప్పుడే దిగారా? అక్కడ తిన్నగా వచ్చేసి రైట్ తీసుకుని లెఫ్ట్ తిరిగితే ఇక్కడే ఉంటుంది. వచ్చిండి. ఎవడు వచ్చామంటున్నావు? వచ్చాను చెప్పు. అలా కాదు, బస్ స్టాండ్ చెప్తుంటే అర్థం కదా మీకు? వాళ్ళ మీద వీళ్ళని ఊరు మీరు తినవే పోయా. మీకు వచ్చిన దాంట్లో వెనకపోండి. తీసుకోండి ఫోన్. నా ఫోన్ కదరా? అవునండి. ఎవరితో మాట్లాడారా? మీ మమ్మీ డాడీ ఇప్పుడే బస్సు దిగారు, ఇంటికి వస్తారు. 3,000 ఇస్తాను, వెళ్ళిపోరా. నాకే 3,000. హలో వద్దు, దొబ్బేమని చెప్తా మీకు అర్థం కాదా? అలా కాదండి. సరే వచ్చేసేయండి, తొందరగా వచ్చేసేయండి. పోనీ ఇవేంటి, ఇది నా ఫోను. ఎవరిని వచ్చామన్నారా? మీకు వచ్చాక తెలుస్తుంది రండి, లోపలికి వెళ్ళండి. అరే జాగ్రత్త చూసుకోండి పాపం. ఎప్పుడు నేను రాత్రి అనగా పోయినట్టున్నాడు. శవాన్ని తెచ్చి ఇంట్లో పెడతావేంట్రా? నువ్వే కదా రమ్మని చెప్పావు. అయినా శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టవేంట్రా? 5 గంటలు దొరకలేదండి ఎక్కడను. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఏమే బయటికి ఎలా లోపల చేస్తావు మాట్లాడుతుంటే? చెప్పండి. వీళ్ళు పాపం ఎప్పుడు అనగా తిని చచ్చారేంటో, వీళ్ళకి ఏం కావాలో చూడు నువ్వు. హలో ఓకే మంట్లో బెడ్రూమ్ కాస్త పెద్దగానే ఉంటుందా? దేనికిరా? ఇంకో 3 శవాలు ఉన్నాయంట. అయ్యో ఇది కాదురా. అమ్మయ్యా ఇప్పుడు నాకు చల్లగా ఉంది. పక్కింటి వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటే నేను అస్సలు ఉండలేనండి బాబోయ్. మన ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఏసీ వేసుకుని కూర్చుంది. నీ ఇంట్లో ఏసీ ఉందా? అయ్యో బాత్రూమ్ లో కూడా ఉందండి. అన్ని ఏసీ నుంచి నా ఏసీ మీద పడ్డావేరా? 3,000 పెట్టాం కదా, ఒక 2 రోజులు ఎంజాయ్ చేద్దామని. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు లైన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ప్రతి చోట చూడొచ్చు. పక్కోడు బాగుంటే ఓర్చుకోలేము. అశోక్ చాలా బాగా చేశారు, మోహన్ చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారండి. గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు సార్ మీ స్టైల్లో మీ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. తెచ్చుకుని ఇన్సిడెంట్లు కూడా శవాన్ని తీసుకురావడం, ఏసీ అంటే ఏవేవో పెడతారు కానీ అవి కూడా బాగున్నాయి. మీరే డైలాగ్ మీరేనా? నేనే సార్. అందుకే ఆయన మొత్తం అందరినీ చూసుకుంటున్నాడు. బాగా చెప్తున్నారా లేదా అని. అందరినీ చూడటం కాదు, ఆయన ఎంజాయ్ చేసేస్తున్నారు, నవ్వేస్తున్నారు, చేసేసి మళ్ళీ మమ్మల్ని ఒకసారి చూసుకుంటున్నారు. ఇలా బాగుంది.
సినిమా షూటింగ్ అంటే పాటలు, ఆటలు, డాన్సులు, ఆ హడావిడి మామూలుగా ఉండదు. కానీ దాంతో పాటు బోనస్ గా మా కామెడీ కూడా ఉంటదంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. మరి చూసేద్దామా ఆ సినిమా కామెడీ? లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నీకే వేస్తా నా ఓటు, నీకే వేస్తా, ఇంకెవ్వరికైనా ఓటు. ఏంటి ఈ ఓటుకోలేంటే? అదేటండి ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదేటి, ఎవరికే ఓటేను, ఓన్లీ మీకే వేస్తాను ఓటు. నా ఓటు కూడా నీకే వేస్తాను. నాకు వద్దండి. ఎందుకండి? లండన్ వెళ్ళి 20 రోజులు ఉన్నావు. నిన్ను లండన్ తీసుకెళ్ళలేదు నీ డౌటా? ఎందుకంటే నీలాంటి అందగతి ఇండియాలో ఉందని తెలిస్తే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇండియా పైన దండయాత్ర చేస్తారు. ఏంటి మొత్తం ఇండియా అంతా కూడా ప్రాబ్లమేనా? అందం అద్దంలో చూసుకో, నీకు కూడా ప్రాబ్లమే. ఆయన అంత మంది ఉండగా కూడా నన్ను ఎందుకు చేసుకున్నారండి? పాలోడు వచ్చి పాల బిల్లు అడిగాడా? అడగలేదు. ఏ అప్పులోడైనా వచ్చి అప్పులు అడిగాడా? ఎవరు రాలేదండి. అది నిన్ను చేసుకుని గుమ్మంలో పెట్టా ఎవడు వచ్చి అటు నుంచి అటే పారిపోతున్నాడు. అవునండి, నేను ప్రతివ్రతను కదా. పతివ్రత కాదమ్మా, పతివ్రత. నేను ప్రతివ్రతను కాదండి. ప్రతి కాదు పతివ్రత. ఇది ఒకటి నేర్చుకుందాం వేళ. సరే మన బుడ్డోడేడు ఎందుకు 20 రోజులు నేను లేను కదా, పిల్లాడి గుండె ఎక్కడ కొట్టించావు? నెత్తి మీదే కొట్టించానండి. ఇంట్లో ఉన్న 1000 రూపాయలు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తా. నువ్వు సరుకులు పట్టుకుని రాకపో, నేను పీక్ మడిగి తొక్కుతాలే చూద్ది గాని. హీరో గారి ఎంట్రీ అంటే సూపర్ ఉంది సార్. మరి ఒకటా రెండా? 250 సినిమాలయ్యా. ఆగిపోయినవే కదా. సరేలే గాని ఎవరు హీరోయిన్ సార్? యూట్యూబ్ లో సాంగులు చేసుకుంటే దాని లెక్కున్నది ఈమె హీరోయినా? జబర్దస్త్ నుంచి తీసేస్తే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చాడు ఈడు హీరోనా? ఇంతకి సీన్ పేపర్ ఈ అమ్మాయికి. ఇదిగో అమ్మా సీన్. ఇదేంటండి ఇందులో ఏమీ లేదు? తిప్పి చదవమ్మా. తిప్పుడు అంటే ఆ తిప్పుడు కాదమ్మా, ఇలా పేపర్ తిప్పు. అరే ఇది ఏం లేదు కదరా. ఆమెకు డైలాగులు లేవు సార్ ఈ సీన్ లో. నా గురించి నీకు తెలియదు, నేను ఎంతో పెద్ద సినిమాలు తీసాను. మన ఒకటి బ్లాక్ బస్టర్. ఏంటది? చెత్తకుండిలో చెకోడి. నందొచ్చిందా సార్ దానికి? లేదు, ఇంతలో పందొచ్చి తినిపోయింది చెకోడి. సీన్ ఏంటి? మీరు హీరోయిన్ గారు మాట్లాడుకుంటూ ఉండాలి. రెడీ సార్? రెడీ. శ్రీదేవి వస్తున్నానండి. పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఏంటి అదేంటి మళ్ళా వాసన వస్తుంది? దొంగ సచ్చినోడు మళ్ళా తాగేసి వచ్చినట్టున్నాడు. యాక్షన్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? పీకి మీద అడిగేసి తొక్కాలనిపిస్తుంది. నీకేం చెప్పాను రా? నువ్వు దేనికి వెళ్ళేవరా? నువ్వు కూరగాయలు పట్టుకొస్తానని చెప్పేసి 1000 రూపాయలు ఎక్కెళ్ళి తాగొచ్చేవాడు. తాగొస్తావారు. డైరెక్టర్ ఏంటయ్యా ఇది? చేయాలా వెళ్ళిపోవాలా? ఈ లొకేషన్ లో షూటింగ్ ఏంది? నేను రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టమన్నా కదా. నాచురల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టాను సార్. దీనికి ఎంత అయింది రెంట్? 10 లక్షలు. ఇలా నీ కమిషన్ ఎంత? 9,90,000. 10,000 దీనికి ఇచ్చి. సరే నా ముఖాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? లాగి పెట్టి ఒక పీకాలనిపిస్తుందిరా. అరే నా జుట్టు పట్టుకుంటా వారే నువ్వు. ఆగండి. తాగేది ఒకడు పిల్లలు దెబ్బలాడుకుంటుంటే వస్తావా? నా పిల్ల మీ చేస్తాడు. ఏంటయ్యా ఇక్కడ న్యూసెన్స్? నేను హీరోని. నువ్వా? ఎండిపోయిన చేరుకులా ఉన్నాడు. హీరోయా? ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసిన ఎరికేనా? అందరూ ఎచ్చేసారా దుకాణం? మీ ఆయన ఏం చేస్తాను అక్కడ హీరోయిన్ తోటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏం చేస్తున్నావురా? ఇంట్లో ఉన్న పిల్లలను పట్టించుకోగా నువ్వు ఊరాలు ఉన్న ఆడవాళ్ళు అందరూ కావాలని వచ్చారా? నేను యూ కంట్రిబ్యూట్. వాట్ ఇస్ దిస్? ఏదో తాక్క ఒక్క క్వార్టర్ ఏదో తాగొచ్చాడు పాపం. దానికి ఎంత తత్తంగం చేస్తారు అందరూనే. నా బంగారం. అబ్బా దీనికోసం ఇదంతా. వెళ్తా మనకెట్టి ఏమన్నా పెడుతున్నాడు. సార్ వాళ్ళతోనే ఎందుకు సార్, మనం సీన్ చేసుకుందాం. సీన్ పక్కన పెట్టు గానీ అమ్మా లోపలికి వెళ్ళు. సార్ హీరోయిన్ అలిగింది, మీరు పోయి ప్రపోజ్ చేసి పడగొట్టాల. నువ్వు ఇంతకుముందు ఏడ పని చేసినావు? జనరేటర్ దగ్గర సార్. పోగొట్టం కాడ ఉండేటోని కదా. మీకెలా తెలుసు సార్? చూస్తేనే తెలిసిపోతారు ఎవరికైనా.
రెడీ యాక్షన్. కతే ఉంది. నేను వెళ్ళి అలా మీద పడి నా వశం చేసుకుంటా. రంజు రంజు చేసేస్తా. రంజు రంజు చేసేది నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసేసి నన్ను నలిపేసి పిండేద్దామని అనుకుంటున్నావా? నిన్ను కాదా, మాది సీను. ఏమండి ఈడెప్పుడు దీని దగ్గర ఎడతాడు, దీని దగ్గర ఆడు చూడండి నా చెయ్యట్టుకున్నాడండి. అరే నీకు దమ్ముందారా నా పిల్లల్ని చెయ్యి పట్టుకుంటావారా? మా ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని మాట్లాడితే మధ్యలో దొరుకుతావు. వద్దండి చిన్న హీరోయిన్ కందిపోతుంది. నన్ను కొట్టినప్పుడు కందిపోలేదని అది కందిపోద్దా? మాట్లాడితే దాని దగ్గరికి వెళ్తా పెట్టాను. నడ్రాడు ఇంట్లోకి నడ్రా. ఒరే మీరు పండ్రా అలా పండు. ఏమండి నా లుంగిపోయింది. ఒరే మీ వల్ల నా సినిమానే పోతాందిరా. నేను ఓడికి చెప్పుకోవాలరా. అదేంటి మా ఏం తిడుతున్నావేంది? కొట్టాలన్నా చెట్టాలన్నా ముద్దెట్టుకోవాలన్నా నా మొగుడిని నేను చేసుకోవాలి కదా. మధ్యలో ఏళ్ళు ఎవరో నువ్వెవరోరా? ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని అట్లా కొడతావు? మన సినిమా రిలీజ్ అయింది సార్. మేము కొట్టుకునే గ్యాప్ లో సినిమా కూడా రిలీజ్ అయిందా? అప్పుడే చాలా సూపర్ హిట్ టాక్ వచ్చింది. సరేలే ప్రెస్ మీట్ పెట్టు, మేము ఇద్దరం వచ్చి మాట్లాడదాం. మీకుగా సార్ వాళ్ళిద్దరికి పేరు వచ్చింది. మొత్తం సినిమా అంతా వాళ్ళే ఉండారు సార్. ఏ కెమెరా ఎక్కడ పెట్టారు? అదో ఇక్కడ పెట్టాను. ఫోన్ వస్తుందా? ఒక నిమిషం. రాజమౌళి గారా? మహేష్ బాబు గారితో తీసే సినిమాలో సెకండ్ హీరో నీనా? ఏ బేబీ కమ్. బేబీ మన దస్ తీరిపోయింది. అవును ఫిలిం నగర్కి వెళ్ళాలి మనం. వెళ్ళిపోదాం నడండి. ఒక్క నిమిషం ఆగు. హలో యూట్యూబ్ సాంగ్ అండి, వచ్చేస్తున్నానండి. దానికన్నా యూట్యూబ్ సాంగ్ వచ్చిందిరా. మరి నాకు బర్త్డే విషయం చెప్తే 200 వస్తాయి. సరేపా వెళ్ళిపోదాం. ఎలా అనిపించింది మ్యామ్ మీకు స్కిట్? ఫెంటాస్టిక్. చాలా చాలా బాగా అనిపించిందండి. ఆ ఇద్దరి కాంబినేషన్ అండ్ మీ మధ్య కొట్టుకోవడం ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఫెంటాస్టిక్. సార్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఒకటి నాకు నచ్చింది. ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు, మీకు టైం వచ్చింది అనమాట. వేషాలు ఆల్ ద బెస్ట్, బాగుంది. ఏ క్యారెక్టర్ చేయడంలోనైనా మన నూకరాజు దిట్ట. ఇంకొకసారి ప్రపంచ యాత్రికుడు గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడంట. మరి చూసేద్దామా నవ్వుల పంట. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with us team. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. మళ్ళీ ఈ రోజు 2.0 వచ్చేసానండి. ఈ రోజు ఏంటంటే నేను మన ఊర్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. మరి నా పార్టీ పేరు చూసారా? ఆటగాడు పార్టీ. ఎందుకంటే ఆటగాళ్ళు అందరూ ఓటేస్తే నేను నెగ్గేస్తాను కాబట్టి. అలాగే మంది గుర్తు వచ్చేసి ములక్కాయ గుర్తు. నాకు తెలిసి ఈ జబర్దస్త్ లో యాంకర్ సీటు, రాజకీయ నాయకుల సీటు రెండు ఒకటే. కార్తకొకరు మారుతూనే ఉంటారు. కొంచెం సిరి గారితో మాట్లాడేసి వచ్చేస్తాను. ఇదిగో సిరి, నెక్స్ట్ షెడ్యూల్ ఆ సీట్ లో ఎవరు మరి? నాకు గనక ఓటేసావనుకో ఉండేది నువ్వే మరి. లేదంటే గేటు బయటికి పరారి. ఆలోచించుకో నువ్వే. ఏమండి కృష్ణ భగవాన్ గారు, మీరు నాకు ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకు వేయాలంటే ఈ ఆటగాడికి మీలాంటి వేటగాడే ఓటేయాలి. అన్న బుగ్గేంటా ఎర్రగైంది? ఇలాగే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు అన్నతో పెట్టుకుంటే లొల్లి అవుతుంది అన్న. ఆడేవాడు వచ్చి నిజంగా రౌడీ నేను బలబలమని గుద్దుతాడు. మూతేమో వాసిపోయింది. కింద వైట్ వేసిన పైన వైట్ వేసిన తెలుపు బట్టలు వేసుకుంటే గొప్ప వాళ్ళు అనరా అర్థము. వైట్ వేసినాం. మీరు 4 డైలాగులు ఇస్తేనే తెల్లమొఖం వేస్తారు. ఈ తెల్ల బట్టలు లేవు చెప్పండి. మన పక్కూరికి వెళ్ళి ఓట్లు అడుక్కుందామా? వెళ్ళాలంటే మరి మనకి మన పార్టీలో శిశులీలు కావాలి కదా. అమ్మా శిశులీలు రాత్రి అంతా నిద్ర లేదు. నాకు తెలిసి పగల కూడా నిద్ర ఉండదు నీకు. హలో, శంషాబాద్ పక్కన 200 ఎకరాలు ఉన్నాయి కదా, అది రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. 200 ఎకరాలా? ఎలా తీసుకుంటుంది? ఎలాగంటే కష్టజీవి పిల్ల. నువ్వు పొద్దున్నే 6 కి వర్క్ కి వెళ్తావు అవునా? అవును. సాయంత్రం ఏ టైంకి వచ్చేస్తావు? 4-5 గంటల వరకు వచ్చేస్తా. కానీ ఆ అమ్మాయి రాదు. మార్నింగ్ 6 కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు వర్క్ చేస్తూనే ఉంటది. శిశులి, మనం పక్కూరు వెళ్ళి ఓట్లు అడుకుందాం సరేనా? రండి చెప్తాను. ఏమండి
6000 బాగా చేస్తున్నావు ఏమన్నా పెరిగిందా పెంచాడు పేమెంట్ కాదు నీలో టాలెంట్ ఏమన్నా పెరిగిందా పెరిగిందా అలాగే చూసుకోవాలి నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను నాకు గనక ఓట్లు వేసారంటే మీకు మంచిగా చాలా వృద్ధిగా చూసుకోండి ఎందుకయ్యా ఓటు నీకు ఓట్లు వేసి మీకు ఏది కావాలంటే ఏం కావాలని చేస్తావా నా ఇంటి ఈఎంఐ సంగతి చూడు ఆ ఈఎంఐలు చూడలేను గానీ ఇద్దరు అమ్మాయిలు నువ్వే ఒకరిని చూడు నేను చూడలేదు నాన్నగారు చూస్తారేమో ఈ అమ్మాయి మా ఆవిడ నాలో సగభాగం మళ్ళీ సగభాగం ఎందుకురా నీకు నీ బొట్టేటమ్మ చిన్నగా ఉంది నాకు చిన్నగా ఉంటేనే ఇష్టం అండి చైన్ కూడా చిన్నగానే ఉంది నాకు చిన్నగా ఉంటేనే ఇష్టం అండి ఇప్పుడు అర్థమైంది నిన్ను కాదమ్మా మీకు పోయినసారి ఆ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నాకు తెలియదండి మా అత్తయ్యకి తెలుసు ఎంపీ ఎవరు తెలుసా తెలియదండి మా మామయ్య గారికి తెలుసు సీఎం ఎవరు తెలుసా మన రాష్ట్రానికి నాకు కొత్త పెళ్ళైందండి నాకు తెలియదండి మా ఆయనకు తెలుసు మీరు ఏమన్నా నాకు ఓటు వేయగలుగుతారా ఎందుకేస్తారు టీవీ వస్తలేదు కరెంట్ వస్తలేదు ఏసి వస్తలేదు నీకు డైలాగ్ వస్తలేదు చిచిలే ఓటు ఏంటి అంటున్నాడు చూడు ఒకసారి ఓటు ఆయనకి అర్థం కాలేదు లోపలికి వెళ్ళి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా తీసుకొచ్చే ఇప్పుడు చెప్పు ఓటేస్తావా ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు మీరు వెళ్ళిపోండి మీరు నాతో పాటు ప్రచారానికి రావచ్చు నెక్స్ట్ ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఏటో చూద్దాం ఎవరండి లోపట ఏమే కన్నడ దోమలు కొడుతున్నా లోపల పదా ఇవాగే ఇది కన్నడ అండి తెలుగుతో ఇబ్బంది కన్నడ అని చేసుకున్నాను లోపలికి పద ఓట్లు అడుగుతాం పదా ఏమన్నా ఇంట్లో ఎవరు ఉన్నారు కష్టపడ్డాడు సరే ఎందుకు వచ్చారు చెప్పండి మాకు ఓటు వేయాలి సార్ ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిలబడుతున్నాను ఒక్క నిమిషం ఉండు దేనికి నిలబడితే కాళ్ళు అవుతాయి కూర్చో ఇలాంటివి వేయొద్దు ఆపేమని మొన్న చెప్పారు పిలిచినప్పుడు ఈ మనిషికి రెస్ట్ ఎక్కువ కావాలి కాదు నేను వెయిటింగ్ ఎప్పుడు చార్ తీసుకొస్తాను మీరు కనుక నాకు ఓటు వేసారనుకో మీకు ఏది కావాలంటే వచ్చేస్తాను మీకు ఫ్రీగా బియ్యం ఇస్తాను బియ్యం వద్దండి నాకు అరగదు బాబా బియ్యం అరగదా పోనీ ఉప్పు ఇస్తాను వద్దండి నాకు బీపీ ఉంది షుగర్ ఇవ్వండి షుగర్ నాకు ఉంది నీకెలా ఇస్తాను కారం ఇస్తాను అల్సర్ ఉందండి ఆవిడ బాబాయ్ ఆరోగ్యం ఇంట్లో కంటే ఒంట్లోనే ఉన్నట్టుంది కదా మా గేదెకి పిల్లలు పుట్టట్లేదండి 5 ఏళ్ళు అయింది అయితే ఏదన్నా చెయ్యండి నేను ఆటగాని కానీ మరీ ఎంత ఆటగాని కాదు అసలు గేదెకి ఏమైందో చూస్తాను అమ్మ బాబాయ్ గేదె నీకు ఏమవుతుంది కూతురు లాంటిదండి నువ్వు ఒక తండ్రి లాంటి అంతే సెంటర్ పద మాట్లాడుకుందాం పంజా కొట్టండి మీ కూతురు 2 సంవత్సరాల క్రితమే తప్పు చేసింది ఏమే తప్పు చేసావా ఇదంతా నౌకరగాడి పని ఉంటది ఎందుకు మా అమ్మ ఏమంటది నౌకరాజు గారిని అచ్చోసిన ఆంబోతు అంటది కదా ఆ ఆంబోతు చేస్తుంటది పని పనికి మాలిన మా ఇంట్లో అంతా చుట్టాలు ఉన్నారు మా తాతగారు పోయారు నీళ్ళు రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది మాత్రం ప్రభుత్వం తప్పు కాదు నేను చెప్తే నాకు ఎక్కడుంది ఈ కుళాయి అరే కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి కదా నేను చెప్పింది కుళాయిలో కదండి మా కంట్లో నీళ్ళు రావట్లేదు అంటున్నా ఓకే నువ్వు ఓటు అయినంటావు సిసిలి నువ్వు తగులుకో ఎక్కువ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు కష్టం మీరు ఓటు మంచోళ్ళకి వేసారనుకో మీకు కూడా మంచి జరుగుతుంది ఓకే బాయ్ అందరిని ఓట్లు అడుగుతున్నాను మమ్మల్ని అడగన్నా మీ ఇద్దరిని ఓటు అడగాల మీ ఇద్దరిని నేను ఓటు అడగను రా గబుక్కు నేను గెలిచేసాను అనుకో మా సినిమాలు రిలీజ్ చేయండి అని అంటారు దానికి నేను ఎమ్మెల్యే కాదు కదా సీఎం అయినా మీ సినిమాలు నేను రిలీజ్ చేయలేను రా ఓటేసాము ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఎవరు గెలిచారు మన ఎమ్మెల్యే నాన్ వేసిన సూపర్ రా మాకు మంచి చేస్తారండి అది ఫోన్ చేయి హలో నాన్ వేసిన గారు హలో మీరు గెలిచారండి ఎమ్మెల్యేగా గెలిస్తే మీరే పండగ చేసుకోండి అదేంటి మీరు ఇక్కడ రారా నేను ప్రజెంట్ జపాన్ లో సుశీలితని వీడియోలు చేసుకుంటున్నాను అంటే మీరు రారండి ఇప్పుడు నాకు రావడం కుదరదు యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి అయిపోయిన తర్వాత వస్తాను ఓకే సార్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఎలా అనిపించింది రాజు అమ్మా కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ గుడ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ భగవాన్ సార్ నోహరాజు గారు సార్ బాగుంది నాకు నరేష్ వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ నచ్చింది ఆయన బాగా చేసాడని కాదు అది నాకు వేయబుద్ధి చేసింది బాగుంది అన్వేషణ సార్ థ్యాంక్ యూ సార్
కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ మేం చేసే కోటి ప్రయత్నాలు నవ్వించడం కోసమే అంటున్నారు మన సద్దాం అండ్ రాజు. మరి ఎలా నవ్విస్తారో చూసి మనం కూడా నవ్వేసుకుందామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీం. సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. నమస్తే మేడం. నమస్తే సార్. పెళ్లి చూపులు పోయినా పెళ్లి కూతురు నచ్చింది. నచ్చిన వాళ్ళు కట్నం ఇచ్చిర్రు. 2 లక్షలు అన్నారు. ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పిన 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు. కట్నంలో అడ్వాన్స్ తీసుకున్న మొదటి పెళ్లి కొడుకు. సో ఆ 1,00,000 రూపాయలు పెట్టుకొని షాపింగ్ పోతున్నాం మేడం. ఇక్కడ పక్కన కోటికి పోతున్నాం మేడం. ఏ 100కి 10 100కి 10 100కి 10 100కి 10 అన్నా నమస్తే. నమస్తే 100కి 10 100కి 10 100కి 10 ఇవ్వన్నా 100 100కి 10 100కి 10 మొదలు పెట్టారా మీరు? మొదలు పెట్టారా? ఏదన్నా 10 రూపాయలు ఇచ్చినావు. 100కి 10 అని చెప్పినా 10 ఇచ్చినా అయిపోయింది. సల్మాన్ భాయ్ అరే ఈడేం చేస్తున్నావా? ఎంత ఎంతనా? ఇది తక్కువ 1000 రూపాయలు. నచ్చలే బాలే. ఇది తీసుకో మరి. అబ్బా విజయ్ శతుపతి అన్నా నల్లరికే నల్లరికే నీ ఎప్పుడు ఇరికే నా ఇప్పుడు ఇరికే షూటింగ్ పడినా అదొకటి వచ్చానా రావు. ఎంత? ఇది 2000 ఇది 1000 రూపాయలు అన్న. ఇది ఒకటి అన్న. థ్యాంక్ యూ. ఇగో మేడం గురించి ఎంత సార్? ఎంత ఇవ్వండి సార్, మీ ఇష్టం. పొద్దున గిరాక్ ప్లీజ్ ఒక్కసారి 200. సార్ సరే ఇస్తలే. 2 తీసుకోండి సార్, ఆఫర్ ఉంది. ఎంత? 2500 సార్. సరే ఇగో సార్. థ్యాంక్ యూ సార్. మీ మనసు పెద్దది సార్. అరే బ్యాగ్ ఇరా. అది తీసుకోండి సార్, చిన్నది మేడం కి. 5000 తీసుకొని 2 బ్యాగులు ఇచ్చిర్రు. ఆ బ్యాగ్ టబ్బు 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 అన్న నడ్డిరితే తప్ప డబ్బులు కదా నాకు ఎగ్జామ్ ఉన్నాయి అన్న డబ్బులు కొడితే నడ్డిరుతుందని డబ్బులు గట్టి ఉంటాయా? గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. డబ్బిరా కొట్టినా దమాకుందా నీకు ఇంతనేనా? అరే కాదన్నా 20 అని చెప్పి కదా. అరే గదిర్ కదన్నా గిరుతుంది. అరే అన్న దీనికి లబ్బర్ అవన్నీ వేయాలి. ప్లాస్టిక్ ది మొత్తం ఖరాబ్ అయింది. 2000 తీకాక తీను ఫస్ట్ 2000. ఇగో ఏ తండ్రా అనవసరంగా వచ్చిన కోటికి. వచ్చామాలే పోయి బండి ఇరుగుతుంది. చెప్పిరు కది 500 బా హైలైట్. ఇగో 500 అన్నా. ఇంకో చెప్పే అన్నా, ఇంకో చెప్పు. 1500 అన్నా. 1500 అన్నా. ఇంకోటి కావాలంటే అది 1000 రూపాయలు. అది సరే ఇచ్చేసేయండి. సూపర్. ఇది తీసుకోండి. ఇది చెప్పు. మీరు నడుచుకుంటూ పోతుర్రు. ఎప్పుడన్నా నది వచ్చింది అనుకో, ఏరు వచ్చింది అనుకో, దీని మీద వెళ్ళి ఇట్లా పోవచ్చు. పడవలేక పని చేస్తుంది. సో ఈ చెప్పులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు పెళ్లి అవుతుందా? అవును. నీ పిల్లానికి మస్తు కొడుతుంది, హైలైట్ ఉంటుంది. బాడీ పెయిన్స్ అన్ని పోతాయి. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఇదెంత? అది 5000. చాలా కాస్ట్ అది కొంచెం. అయినా పర్లేదు ఇచ్చేస్తా. ఇగో అమ్మాయి పోతే పోదు మేడం. ఫ్రైడ్ రైస్ అన్న తిందాం అన్న. చెప్పండి ఏం కావాలన్నా? డబల్ ఎగ్ ఆమ్లెట్. కాదు ఇట్లా అన్నం ఇది లేడు. అది ఆయిల్ తెచ్చిన వరా తమ్ముడు. అన్న ఆమ్లెట్ అది వస్తుందిరా నాయన. లేట్ తమ్ముడు వస్తుందా? ఇగో ఇప్పుడు పడ్డది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలా? కారం ఎక్కువ వేస్తా, అన్నీ వేస్తా. ప్లేట్ పట్టుకో తమ్ముడు. ప్లేట్ లేదు చేయలే తీసుకో. అరే అది 5 నెంబర్ టేబుల్ పెట్టరాపు. అన్నా దీంట్లో దాంట్లో పడ్డది, మర్చిపోయి వేసినట్టు నువ్వు. పిచ్చిలేసింది 60. 2 అయితే మాత్రం ఏదైనా కానీ తిను. పైసలు ఎంత? 600. ఏమన్నా ఫ్రైడ్ రైస్ గింజ తక్కువ ఇచ్చినారు 600 అంటావు. అరే పిచ్చిలేసింది 60 చేసేటప్పుడు కింద పడుతుంది ఎక్కువనే. వాడు తీసుకోపోయింది కదా. తిన్నట్టు వాళ్ళు తీసుకుంటే నీకేమైంది? 600 నీకు నొప్పా? అయితే నీకు పెళ్లిగా తమ్ముడు.
వచ్చి మసాజ్ తీసుకుపోతాను జస్ట్ 500 రూపీస్. మంచి అలసిపోయినట్టు షాపింగ్ చేసిదా? అరే అన్న నమస్తే. నమస్తే. ఏవో గిరాకు వచ్చింది. కూర్చో 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 జల్దీ కూర్చో అన్న. కనిపించలేమన్నా? అరే మొన్న ఆడికి పోయినా కదా అన్న, ఇడికి మన చార్మినార్ అడిగాను కదా. అవునా? చెప్పులు తక్కువ రేట్లో దొరుకుతాను. అరే అసలు కోటికి వస్తలేవు. ఒక మీద కొడుతున్నావు అన్న, చూసుకోట్టు. మసాజ్ కంగారు పడుతూ 4 రోజులు అయింది అసలు ఈ దిక్కు వస్తలేవు నువ్వు. అరే నేనెందుకు రా, నన్ను వచ్చినప్పుడు నువ్వు ఉంటలేవు. అరే నారాజులు ఉన్నట్టున్నారు అందరూ. ఏం సౌండ్ వచ్చింది అది? లేడీస్ చేస్తారు. ఎంత? 500 అంతేనా? అరే తక్కువ అన్నమాతారా. ఇన్నో ఉండు, 2 నిమిషాలు వస్తా. కూర్చో. అరే ఇంకా కాలేదు, అవే మెడల్ పట్టుపట్టంటలే. కూర్చో. ఏమేమి పోతాం జాగ్రత్త మరి. అరే పోలీసులు వస్తున్నారే, పోలీసులు రా. అరే పోలీస్ అన్న పోలీస్. మసాజ్ సెంటర్ లో అమ్మాయితో ఏం చేస్తున్నావు? మా ఆయన సార్. మా ఆయన సార్ పెళ్లి చేసుకున్నా నేను. నేనే పెళ్లి చేసుకుని గొడవ అయిందా అన్నాడు. ఏమైంది సార్? ఇప్పుడు ఆ మసాజ్ సెంటర్ తీసుకొచ్చి నీడే అన్న ఫైట్ షాప్ ఉండదు అన్నాడు. నాటకాలు దొరుకుతున్నా దొరికినాక తీసుకోరు తీసుకోరు. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది? సదాం రాజు బాగుంది, చాలా నేచురల్ క్యారెక్టర్స్. కోటీలలో జరుగుతుంటాయా? జరుగుతాయి సార్, ఇంకా ఎక్కువ జరుగుతాయి సార్. చాలా బాగా చేశారు. నాకు ఎంట్రీ బాగుంది, సద్దాంని ఎంట్రీ. గ్లాసెస్ వెళ్ళాలనుకుంటూ వచ్చి అడిగలు పెట్టి భాస్కర్ చాలా నేచురల్ గా చేశారు. రాజు అమాయకుడిగా, బల్వీర్ అందరూ ఆల్ ద బెస్ట్. సదాం ఫైన్ ఆర్టిస్ట్ అండి, మీరు సూపర్ గా చేస్తున్నారు సదాం. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ భాస్కర్ గారు కూడా చాలా న్యాచురల్ గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. కాలం కలిసి వస్తే అన్ని మారుతాయి అంటారు, కానీ మన వెంకీకి మాత్రం కాలం కలిసి వచ్చినా అదృష్టం మాత్రం మారలేదంటున్నారు. మరి ఎందుకు అలా అంటున్నారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. సిరి చందనపు చెక్క లాంటి భామ, నంది వర్ధనాల పక్క చేరవమ్మ. ఏమండి ఈ పాట ఎందుకు వేసుకున్నారు? సిరి చందనపు చెక్క లాంటి అందుకేశారు. బోలెడు కట్నం ఇచ్చి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు ఎందుకు? మీలో బోల్డ్ విద్యుత్ ఉందని చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు మాట్లాడుకుంటే విని మరి పెళ్లి చేసుకున్నానండి. అది విద్యుత్ కాదు, విద్వత్, మేధావితనం, తెలివితనం. అంటే విద్యుత్ లేదా? ఎందుకు లేదే, స్విచ్ అయ్యి లైట్ వస్తుంది అక్కడ. ఓకే అంటే నాకు ఎప్పటి నుంచో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను సినిమాలోకి వెళ్ళి బీచ్ లో బికిని వేసుకొని అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే చూసే ఆడియన్స్ అంతా మంత్రముగ్ధులైపోవాలండి. ఏది బికిని? 2 పీసెస్, అందులో 1 పీస్ లా ఉంటది నీ ఫేస్. నువ్వు బికిని వేసుకుంటే ఏమన్నా ఉందా? పైకి వస్తే ఆడవాళ్ళని రానివ్వరండి, మీరు అంటూ ఉండనండి. వెంకీ మొన్నేమో ఫేస్బుక్ లో నా ఫోటోకి లైక్ ఇచ్చావు, పక్కింటి అమ్మాయి ఫోటోకి హార్ట్ సింబల్ ఇచ్చావు. వాళ్ళ తాతకు పాపం హార్ట్ లో హోల్ పడిందంటే నా హార్ట్ ఇచ్చానండి ఫేస్బుక్ లో. అమ్మో మా ఆయన ఎంత మంచివాడు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. లోపలికి వెళ్దాం. హే రామిల్లా, హే బొచ్చపల్లి, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఏంటి ఇలా బాగా ఉన్నావు? డబ్బులు అవసరం ఉన్నాయి, ఒక 2 లక్షలు కావాలి అర్జెంట్. మొన్నే 3 లక్షలు ఇచ్చాను కదయ్యా. అదే 2 కలిపి 5 లక్షలు ఇస్తానయ్యా. పక్కింటోడండి, ఇయ్యకపోతేనే ఇదో తంట. సరే తీసుకో, 5 పర్ఫెక్ట్ ఇస్తావు కదా? పక్కా ఇస్తా. ఓకే థాంక్యూ అయ్యా. ఓకే. హలో ఎవరు? మా తాత వస్తున్నాడా? ఏ బంగారావు, ఏవండి నీకు గుడ్ న్యూస్. మా తాత మన ప్రేమ పెళ్లిని ఒప్పుకొని ఆస్తి అంతా ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నాడంట. అసలు నేను ఒప్పుకోను. మీ తాత ఒప్పుకోలేదనేగా మా పుట్టిన వదిలేసి వచ్చాను. పాపం చావు బతుకులు ఉన్నాడంట. ఈ రోజు మా తాత కలిసాడు, రేపు మీ వాళ్ళు కలుస్తారు. అసలు మా వాళ్ళు ఒప్పుకోరు. మీ తాత లాగా సిగ్గులేని ఫ్యామిలీ కాదు మాది. మా తాత అంట మాట అంటావా? అసలు నేను నీ దగ్గర ఉండను, మా పుట్టినకి వెళ్తా, పోరా. మా తాతకేమో హార్ట్ లో హోలు, ఇప్పుడు ఎట్లా? మనోడా 2 నిమిషాల కంటే ఎక్కువ బతకనని డాక్టర్ గారు చెప్పారు. అవును డాక్టర్, మా తాత 2 నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకడా? చెప్పండి డాక్టర్. ఏం చెప్పట్లేదేంటి? నువ్వేం డైలాగ్ రాయలేదంట కదా.
తాత మరి నిన్ను ఎలా బతికించుకోవాలి? మనోడా నేను చచ్చిపోయేలాగా నా మనవరాన్ని పిలిపిస్తే నా ఆస్తి మొత్తం రాసి మీ చేతిలో పెట్టి సుఖంగా చచ్చిపోతా మనోడా. రమేష్ గారిని హెల్ప్ పడుతా. రామిలా ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి. 2 నిమిషాలు నా భార్య నీ భార్యగా నేను ఒప్పుకోను. సరే నా 5 లక్షలు నాకు ఇచ్చా. 5 లక్షలతో మా తాతని హాస్పిటల్ తీసుకో. 2 నిమిషాలు ఏందే? 5 నిమిషాలు యాక్ట్ చేస్తే మా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తే. తాత మనోడా నీకు మనోరాలు కోడల్ని తెమ్మంటే కొండముచ్చుని తెచ్చావేంట్రా? సరే నీ చెయ్యి మీ ఇద్దరు సంతోషంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండండి. ఏంటి చచ్చిపోలేదు? 2 నిమిషాలు అయిపోయింది కదా. 2 నిమిషాలు చచ్చిపోదాం అనుకున్నా మనోడా. కానీ మీ ఇద్దరు జంట చూసినాక నాకు ఇంకా బతకాలని కోరిక పుట్టింది మనోడా. సరే తాత మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తున్నాను. బుజ్జపల్లి ఎవడాడు? నా మొగుడి ఫ్రెండ్ అని చెప్పబోతున్నా నువ్వు అదన్నావు. పాప మంచోడు తాతయ్య అని చెప్తున్నాను. సరే నువ్వు చెప్తున్నా ఎట్రావే వాళ్ళిద్దరు జంట ఎలా అని చెప్పు. దూరం పెట్టావు. సరే నువ్వు లోపలికి వెళ్తా, నేను వస్తున్నాను పదా. 2 నిమిషాలు 2 గంటలైంది, వారం అయింది. చంపేస్తా. నువ్వు మెథడ్ యాక్టింగ్ అంటారు దీన్ని. నీకు మెదడు ఉంటే కదా మెథడ్ యాక్టింగ్ చేయడానికి. ఆల్రెడీ చచ్చిపోవడానికి వచ్చాడు. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. ఆ లోపు మీరిద్దరు ఉండండి, నేను మళ్ళీ వస్తా. దగ్గరికి రా. చలికాలం, ఫ్యాన్ ఉండాలి, రగ్గు ఉండాలి, అందులో నువ్వు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందు నీళ్ళ కరెంట్ ఉండాలి. వాడి టికెట్ చినుకుతుందంటే దీన్ని పంపిస్తా. నా టికెట్ దింపేలా ఉన్నాడు. నేను దీన్ని తీసుకెళ్తా. 5 లక్షలు. 1 నెల రోజులు ఉంచుకో. వాడు ఒక మెంటల్ పేషెంట్. వాడి పెళ్ళం పాప ఎవరితోనూ లేచిపోయింది. ఆ రోజు నుంచి ఊళ్ళో ఎవడి పెళ్ళని చూసినా వాడి పెళ్ళమే అనుకుంటున్నాడు. నువ్వు లోపల కూడా చెప్తున్నా. ఒక్క 2 నిమిషాలు మీ ఆవిడని తీసుకెళ్ళి వాడు చచ్చిపోకుండా మళ్ళీ పంపించేస్తా. 2 నిమిషాలు పంపించేస్తా. అయ్యో నా కొడుకేడి. అయ్యో కొడుకా నా బంగారము. కోడలేది? పుట్టింటికి వెళ్ళిందిలే అమ్మ. పక్క గలీలోనే కదా దాని ఇల్లు. రాదు. ఎందుకు రాదురా? దాన్ని కొట్టినవా? దాన్ని కొట్టి పుట్టింటికి పంపించినావురా నువ్వు. పుట్టింటికి పంపించినావురా. అయ్యో నా కోడల్ని ఎందుకు కొట్టినావురా నువ్వు? ఎందుకు కొడుతున్నా పాపం పిచ్చోడు. ఎవడన్నా ఆడదాన్ని కొడతాడా ఏమో కూడా. నీ కోడలు వాడు కొడితే పోలే, ఎవరితో లేచిపోయింది. నా పిల్లం లేచిపోయిందంటా. ఏందిరా లేచిపోయిందా? లేదమ్మా, ఆడిపిచ్చోడమ్మా. నేను పిచ్చోడ్నే, కానీ నా కొడుకు నీ మనం నీకు నా మనోడు నీ కొడుకు లాగా కాదమ్మా. ఏదేదో మాట్లాడతాడు చూస్తున్నా. అవునవును. ఆకలేస్తే అన్నం పెడతావు, అలిసేస్తే ఆయిల్ పెడతావు. అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె. 2 కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్లం ఒక్కటే ఉన్నది అనుకున్నా, ఇంకోది కూడా మోపైందా? ట్విన్సే పో. మా అమ్మకి ఏం చెప్పాలి? 5 నిమిషాలు 2 నిమిషాలు తీసుకెళ్ళి మీ ఆవిడ ఉందని చెప్పు. ఏమా అమ్మా? ఏమైంది కొడుకా? నా కోడలు వచ్చిందా? అయ్యో కోడలు వచ్చిందా? ఏంద్రా ట్విన్స్ అయితే ముఖం ఒకటే తిరుగుంటాది గాని ఈ బట్టలు కూడా ఒక తిరుగున్నాయి. ఏంద్రా ట్విన్స్ అయిన తర్వాత ఇద్దరు ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తాం అత్తయ్య. ఓహో ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తారా? ఆయన ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఇక్కడ నిలబడి బిడ్డ మీరు ఎంత చక్కగా ఉన్నారు. మీకు దిష్టి తీస్తాగు. మనోడా మార్కెట్ కి పోద్దాం. మనవరాలు బిలు వస్తున్నాండి. ఇది పోయింది చెల్లెలు. అక్క చెల్లె దగ్గరికి వెళ్ళింది. అక్క దగ్గరికి వచ్చింది. ఈ అక్క చెల్లెలేంద్రా పిచ్చి కుక్క గారిసిన ఆదరా నీకు. పిచ్చి కుక్క గారిసిన నా కోడలే నిజం చెప్తావా చెప్పవా నువ్వు ఇప్పుడు? 5 లక్షలు 5 లక్షలు అప్పు తీసుకున్నా. అందుకని పెళ్ళాన్ని పాపం భార్యగా నటించమని 5 లక్షలు అప్పు తీసుకున్న పెళ్ళాన్ని పంపిస్తావురా నువ్వు? ఎవడు పెళ్ళాన్ని ఉంచుకోర్రా. అరే నీ అయ్యా అసలు వాణ్ణి కొట్టొద్దే నిన్ను కొట్టాలి. పొమ్మనగానే పోతావేను. పొమ్మనంగా పోతావేను. పాపం వాళ్ళిద్దరిని కొట్టకండి అమాయకులు. అసలు వాళ్ళిద్దరిని కొట్టొద్దా? నువ్వు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే
నా మనోడు తల్లి కొట్టకు తల్లి నీకు దండం పెడతా. ఇదంతా వీళ్ళది కాదు, నీది. నీ టికెట్ చినగకపోతే ఈ సీన్ అంతా నడిచేది కాదురా. నీ టికెట్ నేను చెప్తా. ఈ స్కిట్ కి శుభం కార్డ్ ఎత్తరా, నేను శుభం కార్డ్ ఎత్తరా. నీ భార్యను తీసుకొని లోపలికి పో నువ్వు. అరే నీ తాతను తీసుకోవా నువ్వు. ఎవడైనా సరే జీవితాన్నే గనక ఆట లెక్క తీసుకుంటానుకో వాన్ టికెట్ నేను చెప్తా బిడ్డ, ఖబర్దార్. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? అద్దరగొట్టేశారు. ప్రార్థిని, ఓ మై గాడ్, యువర్ అ ప్రాడిజీ మ్యాన్. అఫ్ కోర్స్ రమేష్ గారు అండ్ వెంకీ గారు చాలా బాగా చేశారు. అందులో నాకు రమేష్ గారిది చాలా చాలా నచ్చింది ఈ రోజు పర్ఫార్మెన్స్. అండ్ కిరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ కూడా అండి బాగా పర్ఫార్మ్ చేశారు. నైస్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ చాలా బాగుంది. ఐడియా ఎవరిది? కృష్ణ భగవాన్ గారని మా జడ్జి సార్. ప్రార్థని అద్భుతంగా చేశావు. రమేష్ చాలా బాగా చేశారు. శాంతి అద్భుతం. ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్. ఓకే, ఇట్స్ టైం ఫర్ స్కోర్స్ కాబట్టి మన టీమ్ లీడర్స్ ఆర్ యు రెడీ ఫర్ స్కోర్స్? జడ్జెస్ మన టీమ్ లీడర్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్లీ విల్ గో విత్ కేవు కార్తికేయన్ పటాస్ ప్రవీణ్ టీమ్. చిట్టా 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 ఏయ్ 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 వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్. దగ 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 ఏయ్ 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 రాకెట్ రాఘవన్ టీమ్. ఏయ్ 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 సూపర్ సదాం అండ్ యాదవ్ రాజు టీమ్. రమణ ఏయ్ 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 దగ 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 ఫైనల్లీ నాన్ స్టాప్ నూకరాజు టీమ్. ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్‌టైనర్ ఎవరు? All the 5 team leaders and teams are winners. Thank you judges. మరి సెలబ్రేషన్స్ కి మీరు కూడా వచ్చేసేయండి. ఓకే, ఈ రోజు అన్ని టీమ్స్ కి 10 out of 10 వచ్చేసాయి కాబట్టి దే జోష్ తో అందరూ ఫస్ట్ ప్లీజ్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from Jabardast.